గత 5 ఏళ్ల కాలంలో విదేశాల్లో ఉన్నటువంటి పంచి ప్రభాకర్ లాంటి వాళ్ళే చాలా అసభ్యంగా ట్రోల్ చేశారు, మాట్లాడారు. ఈరోజు ఎలా స్పందిస్తారు? అటువంటి వారి మీద ఏదైనా యాక్షన్స్ ఉంటే ఖచ్చితంగా చెప్పడానికి కూడా చాలా బాధాకరమైనటువంటి పదాలు వచ్చినాయి. ఖచ్చితంగా ఉన్నాయి. నా మీద న్యూడ్ మోర్ వేసినాడు, ఈ రోజుకి జైల్లో ఉన్నాడు. నా మీద దుష్ప్రచారాలు ప్రచారం చేసినాడు, ఈ రోజుకి జైల్లో ఉన్నాడు. వర్ర రవీందర్ రెడ్డి అనేవాడు కావచ్చు, అలియాస్ అమీగో అలియాస్ షేక్ కాజాబాబా అనే గుడివాడకు సంబంధించిన అతను కావచ్చు, నా మీద న్యూడ్ మోఫ్స్ వేశారు వాళ్ళు. అదే వర్ర రవీందర్ రెడ్డిని అలాంటి వాడు కాదు, ఏదో పథకాల కోసం ప్రభుత్వ పరిపాలన కోసం ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారని చెప్పి వైసీపీ చెప్తుంది. అదే కదా, అది ఎలా ఉందంటే నిజంగా ఒక దుర్మార్గుడిని తీసుకొచ్చి ఈరోజు సచ్చీలను చేసే ప్రయత్నం వైసీపీ పార్టీ చేస్తుంది. కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఇదే వైసీపీ పార్టీ వర్ర రవీందర్ రెడ్డి అనే అతన్ని అత్యంత దారుణంగా జుగుప్సాకరంగా ట్రోల్ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆ రోజు ప్రశ్నిస్తే ఇతనికి మా పార్టీకి సంబంధాలు లేదు అని చెప్పేసి ఒక లెటర్ అదే పార్టీ ఇచ్చింది. అది మర్చిపోతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఎంత బయటికి తీసుకొచ్చి సపోర్ట్ ఇచ్చి అసలు వర్ర రవీందర్ రెడ్డి అమాయకుడు, నోట్లో వేలు పెడితే కొరకలేని వాడు అని చెప్పేసి అంటే ఎవరు నమ్మరండి. సోషల్ మీడియా హ్యాండిల్ చేసేవాళ్ళు అతని నిజస్వరూపం లేకపోతే అతని నైజం తెలిసినాడు, వాడు ఎంత క్రూరుడో దుర్మార్గుడో, ఎంత దారుణమైన భాష వాడతాడో, ఎంత దారుణమైన ఎత్తుగడలు వేస్తాడో, అవతల వాళ్ళని నిజంగా వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళని కిందకి లాగడానికి ఎంత దారుణమైన ఎత్తుగడలు వేస్తాడో అవన్నీ అనుభవించి మేము వచ్చిన వాళ్ళం. సో మమ్మల్ని చూసిన వాళ్ళు కావచ్చు, మాకు సపోర్ట్ చేసే సపోర్టర్స్ కావచ్చు, ఎవ్వరు ఈ వర్ర రవీందర్ రెడ్డి అసలు చాలా అమాయకుడు లేకపోతే ఒక ముని అని చెప్తే ఎవరు నమ్మడండి. వాడు దుర్మార్గుడు అని ఆఖరికి ఆల పార్టీ వాళ్ళే చెప్తారు. ఒక దశలో పంచి ప్రభాకర్ కూడా చేశారు. ఈ రోజు ఏమన్నా 5 ఏళ్ల కాలంలో అలాంటి వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకునే పరిస్థితి? తప్పకుండా చర్యలు తీసుకునే పరిస్థితి అయితే ఉండింది. మేము ఎక్కడో యుఎస్లో ఉన్నాము, యూకేలో ఉన్నాము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మేము H1B వీసాల్లో ఉన్నాము, గ్రీన్ కార్డ్ హోల్డర్స్, మేమేం చేయలేము అంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రాకి మీరు స్వేచ్ఛగా అడుగు పెట్టండి. ఇది కక్షపూరిత రాజకీయం కాదండి, వీళ్ళు చేసిన తప్పులు. ఎందుకంటే ఇష్టానురాజ్యంగా అసలు ఇష్టానుసారంగా నోరు బారేసుకున్నారండి వీళ్ళు. మాదే రాజ్యం, మేము ఏది మాట్లాడితే అది, మేము బూతు మాట్లాడితే అది వేదంగా తీసుకోవాలి మీరు అన్నట్లుగా ఎంత పడితే అంత, ఎలాంటి మనిషిని పడితే అలాంటి మనిషి, ఎలాంటి వ్యక్తిని పడితే అలాంటి వ్యక్తిని లంబూతులతో సహా వాడి వీళ్ళు విపరీతమైన దారుణమైన భాషా ప్రయోగం చేసేసి ఈరోజు మీరు ఎక్కడో విదేశాల్లో ఉన్నారు కదా, మమ్మల్ని ఏం చేయలేరు. రెడ్ కార్నర్ నోటీసులు ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది. జస్ట్ రానియండి, ఇక్కడ వరకు రానియండి, వాళ్ళ కెరియర్స్ ఏంటో చూద్దాము. రేపొద్దున్న పద్ధతిగా ప్రశ్నించే ఎవరిని కుటుంబ ప్రభుత్వం ఏమీ చేయదండి. నిజంగా తప్పు ఉంటే తప్పని ఎత్తి చూపించండి. అదే కూటమి ప్రభుత్వపు నాయకులు కూడా అడుగుతున్నారు. ఏదైతే మొన్న తిరుపతి ఇష్యూలో కావచ్చు, అంతకుముందు జరిగిన ఏదైనా ఇష్యూస్లో కావచ్చు, ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి అంటే అడగండి, ప్రశ్నించండి. దానికి మా తప్పు ఉంటే మేము క్షమాపణలు చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ముందుకొచ్చి క్షమించమని అడుగుతాం. మాకు ఇందులో ఏమి భేషజాలు లేవు, మేమేం గొప్ప, మేము క్షమించమని అడిగితే మాదేదో పోతుందని ఏమీ లేదండి. అదే టైంలో మరి మిలియన్ మీద పేటీఎం అని చెప్పని ప్రచారం చేశారు కదా. నేను ఓపెన్గా ప్రూవ్ చేయమన్నానండి. నా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇస్తాను, నా ఫర్మ్ అకౌంట్స్ ఇస్తాను, ప్రతిదీ డిజిటల్ నేను షేర్స్ అన్నీ నేను చూపిస్తాను నాకు సంబంధించింది. ఎక్కడన్నా ఒక్క రూపాయి నేను పార్టీకి ఇచ్చింది తప్పించి పార్టీ నాకు ఏ రోజు ఇచ్చింది లేదు. ఇంకా నేను సభ్యత్వానికి కావచ్చు, మా సభ్యత్వం తీసుకున్నప్పుడు నా పార్టీకి డొనేషన్ ఇచ్చింది కాబట్టి గర్వంగా చెప్పుకుంటా, నేను నా పార్టీకి డొనేషన్ ఇచ్చా అని చెప్పుకుంటా. సో మీరు ఓపెన్గా చూపించండి, మీ ప్రభుత్వమే ఉంది కదా. అప్పుడు నేను ఏమన్నా ఎవరి దగ్గర రూపాయి తీసుకుంటే తెలిసిపోద్ది కదా, ఆన్లైనే కదా ట్రాన్సాక్షన్. ఉండవల్లి అనుష గారి రాజకీయ లక్ష్యం ఏంటి? లేదండి, రాజకీయ లక్ష్యం ఏమి లేదు. నా ఫ్యామిలీ రాజకీయాలతో ఏమీ సంబంధించింది కాదు. రాజకీయ లక్ష్యం ఏమి లేదు. నా గళం ఎప్పుడు మంచి వైపు ఉంటుంది. మంచి జరుగుతుందా మంచి అని చెప్పండి, చెడు చేస్తున్నారా చెడు అని చెప్పే ధైర్యం కూడా నాకు ఉంది. సో ఆ పరిణామంలో, ఆ క్రమంలో ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాను. కానీ పర్టికులర్గా ఇది నా లక్ష్యం, ఇది నేను అవ్వాలి అని చెప్పేసి ఏ రోజు నేను అనుకోలేదు. ఇప్పటి వరకు నేను పని చేసిన దానికి నాకు ఏదైనా వచ్చింది అంటే నేను ఎంత పని చేసానో అంతకు తగ్గ పొజిషన్, గౌరవం రెండు నాకు వచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ అనమాట. సో ఇదే ఏదైనా అవ్వచ్చు, సమాజంలో తప్పు జరుగుతుందంటే నిర్భయంగా ఇది తప్పు అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి. అది నాకు ఉంది. సో అలానే ముందుకెళ్తాను. చంద్రబాబు గారితో పైన మాట్లాడారు, డైరెక్ట్గా మాట్లాడారు. చంద్రబాబు గారు ఏం మాట్లాడారు? ఫస్ట్ మీరు ఆయనతో ఏం మాట్లాడారు? అలా ఏమనిపించింది మీకు? ఆ టైంలో మీకు ఏమైనా భరోసా ఇచ్చారు? లేదు. అంటే గత 5 ఏళ్లలో మీరు చేసిన ఫైట్లో కానీ, 14, 19 కానీ, 19 నుంచి 24 కానీ, ఈ 10 ఏళ్ల జర్నీలో
బాబు గారితో ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారా? కలిసి మాట్లాడటం? కలిసాను. ఫస్ట్ టైం ఆయనతో ఇంటరాక్ట్ అయింది స్టీల్ ప్లాంట్ ఇష్యూ జరుగుతున్నప్పుడు అక్కడ అటెండ్ అవ్వడం జరిగిందనమాట. సో అంతకుముందు మాట్లాడాను కానీ ఆయనకి నేను పలానా అనేది నాకు తెలిసి ఇంకా ఆ టైంకి రిజిస్టర్ అయ్యి ఉండదు. ఎక్కడ చేస్తున్నారమ్మా, ఏం బిజినెస్ చేస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి అని చెప్పి ఇవి చిన్న డీటెయిల్స్ అడిగారు. సో నాకు బాగా గుర్తున్న మెమరీ ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ. అక్కడ ఈ రికగ్నైజ్డ్ మీ అండ్ నన్ను రికగ్నైజ్ చేసి మంచి పని చేస్తున్నామా, బాగా వర్క్ చేస్తున్నావు, వెల్డన్ అని చెప్పేసి నన్ను ఇట్లా కీప్ ఇట్ అప్ అని చెప్పేసి అది నాకు 1000 ఏనుగులు బలం ఇచ్చిందండి. ఇది కదా మనకు కావాల్సింది. సో ఏ ప్రోగ్రామ్ వెస్ట్ గోదావరి ఇక్కడ ఏలూరు చుట్టుపక్కల జరిగినా ఆయన వచ్చినప్పుడు నేను అటెండ్ అయినప్పుడు ఆయన నన్ను చూసి ఈ అమ్మాయి నాకు తెలుసు అనే ఒక ఆత్మీయత ఉంటుంది చూడండి, ఆ కళ్ళల్లో నాకు తెలుస్తుంది. ఇప్పటికీ నా వాల్ పేపర్ అదే. ఐ విల్ షో యూ, ఒక్క నిమిషం. ఇది మీకు తెలుసు బొట్టు పెట్టేది, ఆయన కళ్ళలో ఆప్యాయత చూడండి. అంటే ఈ అమ్మాయి మన కోసం పని చేసిందని ఇదే ఫోటో నా ట్విట్టర్ పిన్ ట్వీట్లో కూడా ఉంటుందన్నమాట. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఈ అమ్మాయి మన కోసం పని చేస్తుంది అనే రకంగా ఆయన నన్ను దగ్గరకు తీసుకునేది. కానీ నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ఈ రోజుకి గెలిచిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళాల. ఎందుకు వెళ్ళలేదంటే నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను అంటే దానికి చాలా పెద్ద కారణం ఉండాలి. నాకు బొకేలు పట్టుకుని అందరు లీడర్లు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను ఏదన్నా ఒక పెద్ద కారణం ఉండి నేను ఇది పని చేయగలను, ఇది నా క్యాపబిలిటీ, సార్ నాకు ఈ పని అప్పచెప్పండి అనే ఒక స్థాయికి నేను వచ్చినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్తాను. సో దాట్స్ మై గోల్ అండి.